హైదరాబాద్ లో వాయు కాలుష్యాన్ని అంచనా వేయడంలో సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుంది. ఖరీదైన ఎయిర్ క్వాలిటీ సెన్సార్ల అవసరం లేకుండానే సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో గాలి నాణ్యతను గుర్తించేలా IIIT హైదరాబాద్ లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ అభివృద్ధి చేస్తుంది. ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. నగరంలో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పటివరకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ సెన్సార్లపైనే ఆధారపడాల్సి వచ్చేది. అయితే వాటి ఏర్పాటు, నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది. IIIT హైదరాబాద్లోని స్మార్ట్ సిటీ లివింగ్ ల్యాబ్ పరిశోధకులు సీసీ కెమెరాలు, ఏఐ ఆధారంగా వాయు కాలుష్యాన్ని అంచనా వేసే కొత్త టెక్నాలజీని రూపొందించారు. నగరంలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా వచ్చే దృశ్యాలను ఏఐ గుర్తిస్తుంది. రోడ్డుపై వాహనాల సంఖ్య ఎంత ఉంది, భారీ వాహనాలు ఎక్కువగా వెళ్తున్నాయా, ఎక్కడైనా చెత్తను తగలపెడుతున్నారా వంటి అంశాలను గుర్తించి ఆ ప్రాంతంలో కాలుష్య స్థాయిని అంచనా వేస్తుంది. సీసీ కెమెరాల ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎడ్జ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు పంపిస్తారు. దీంతో క్షణాల్లోనే కాలుష్యంపై నివేదిక అధికారులకు అందుతుంది. ఏ ప్రాంతాల్లో కాలుష్యం ఎక్కువగా ఉందో గుర్తించి ట్రాఫిక్ మళ్లింపు, ప్రజలకు హెచ్చరికలు, అవసరమైతే స్కూళ్లు, కార్యాలయాల సమయాల్లో మార్పులు చేసే అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందంటున్నారు టెక్నికల్ ఎక్స్పర్ట్స్. ఎయిర్ క్వాలిటీ ఉంది, ఇందాకే మాట్లాడుతూ ఉన్నాం. వర్షాకాలంలో ఒక రకంగా ఉంటుంది, ఎండాకాలంలో ఒక రకంగా ఉంటుంది, చలికాలంలో ఒక రకంగా ఉంటుంది. ఇదంతా ఏంటంటే హ్యూమిడిటీ బట్టి, వర్షం ఉంటే అవి సెటిల్ అవడం బట్టి, అంటే మనకి టెంపరేచర్ సెన్సర్ తెలియాలి, ఎయిర్ క్వాలిటీ కూడా తెలియాలి. రెయిన్ తెలియాలి, ఎయిర్ క్వాలిటీ తెలియాలి. సో రెండు ఒకరికొకరికి డిపెండ్ అయి ఉంటాయి. అందుకని 1M2M అనే స్టాండర్డ్ వాడి మేము ఒకటి సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ అని చేసాము. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చేసినా ఒక సిటీకే పరిమితం అవ్వకూడదు, మొత్తం ఎక్కడైనా సిటీ కానీ విలేజ్ కానీ ఎక్కడికైనా వెళ్ళగలగాలి. ఈ సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఎటువంటి సెన్సర్ అయినా డేటా తీసుకుని కమాండ్ కంట్రోల్ సెంటర్కి అర్థమయ్యే భాషలో ఇస్తుంది. 2 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో మొదట 82% ఖచ్చితత్వం నమోదైందని తెలిపారు విద్యార్థులు. ఏఐ మోడల్ను మరింత మెరుగుపరచడంతో ప్రస్తుతం కాలుష్య అంచనాల్లో 90% ఖచ్చితత్వాన్ని సాధించామన్నారు. ఈ టెక్నాలజీని ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అధికారులకు పరిచయం చేశామన్నారు. సిటీ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్ తో అనుసంధానం చేస్తూ ప్రజలకు కూడా గాలి నాణ్యత వివరాలు అందేలా ప్రత్యేక మొబైల్ యాప్ ను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఐఐటి విద్యార్థులు. ఏ ప్రాంతంలో కాలుష్యం ఎక్కువగా ఉందో ముందుగానే తెలుసుకుని ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకునే అవకాశం ఉంటుందన్నారు. డేటా ప్రైవసీకి భంగం కలగకుండా అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో ఈ వ్యవస్థను రూపొందిస్తున్నామన్నారు స్టూడెంట్స్. ఒక్కొక్క సీజన్లోనే ఒక్కొక్క ఎయిర్ పొల్యూషన్ డిఫరెంట్ ఉంటుంది మనకి. సో దీనికని మేము డిఫరెంట్ సీజన్ డేటా, ఇంకా డే టైం, నైట్ టైం డేటా అనేది కలెక్ట్ చేసాం. ఒక 2 years వరకు మేము కార్డ్ అనేది తిప్పాము. ఆ 2 years నుంచి మేము 26,000 సెలెక్టెడ్ ఇమేజెస్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక ఏఐ మోడల్తోని ఇంకా ట్రైన్ చేసుకొని ఇంకా బెటర్ చేసుకున్నాము. దాంతోపాటు మాకు ఎందుకో అనిపించింది, లైక్ హైదరాబాద్కి ఎందుకు లిమిట్ చేయాలి, వేరే సిటీస్లో కూడా ఒకసారి టెస్ట్ చేద్దామని మేము నాగ్పూర్లో కూడా ఒక 5-6 days మేము డేటా కలెక్ట్ చేసుకున్నాక అక్కడ కూడా ఇదే ఏదైతే మోడల్ ఉందో అక్కడ కూడా టెస్ట్ చేసిన తర్వాత మాకు దగ్గర 90 దగ్గర అక్కడ కూడా అక్యురసీ అనేది మాకు వచ్చింది. ప్రభుత్వ డేటా సెంటర్తో అనుసంధానం పూర్తయితే హైదరాబాద్తో పాటు ఇతర నగరాల్లోనూ వాయు కాలుష్యాన్ని నిరంతరం పర్యవేక్షించనున్నారు. సీసీ కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలుష్య నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు ఎక్స్పర్ట్స్.